వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. ఆలోచన చేసుకోకుండా ఆ పరిస్థితి నుంచి బయటపడదాము అని ఆలోచన చేసుకోకుండా దాదాపుగా అక్షరాస్యత శాతం ఇంకా ఆంధ్రప్రదేశ్లో కేవలం 67% ఉంది. పక్కన కేరళలో 95-96% ఉన్నటువంటి పరిస్థితి. నిరక్షరాస్యత లేకుండా చేద్దాం, 100% అందరినీ కూడా అక్షరాస్యత సాధించాలా అన్న ఉద్దేశాలు పెట్టుకోకుండా పౌష్టికాహార లోపం లేకుండా చేయాలన్న ఆలోచనలు చేయకుండా ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించే విధంగా అవన్నీ ఆలోచన చేయకుండా మరి ఏ రకంగా తను మాట్లాడాడో ఒకసారి తన సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కటి జపాన్లో అట్టున్నారు ఇట్టున్నారు. స్వయాన ప్రధానమంత్రి గారే రెడ్ ఫోర్ట్లో ఆగస్టు 15న ప్రసంగిస్తూ 75% మందికి టాయిలెట్స్ లేవని చెప్పడం జరిగింది. ఇన్ని పరిస్థితులు, ఇన్ని కష్టాలు ప్రజలు అనుభవిస్తుంటే ఉన్నటువంటి వాళ్లకు సరైనటువంటి ఉపాధి కల్పించకుండా, సరైనటువంటి ఆహార భద్రత కల్పించకుండా ఎన్నో వైఫల్యాలు చెందుతూ మరి ఆ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఎప్పుడు ఇతర దేశాలలో ఏదో జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ తీసుకొని మాట్లాడుతున్నాడు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏ రోజు కూడా ఆలోచన చేయడు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక బాధ్యతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు. ఏదైనా కూడా ఎన్నికల హామీలు ఇచ్చావు, ఒకటి నెరవేర్చట్లేదు, జీతాలకు డబ్బులు చాలట్లేదు అంటున్నావు, ఇవన్నీ మాటలు మాట్లాడుతూ మరి ఆర్భాట ఖర్చులకు పోతూ ఇవన్నీ స్వయాన నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఈరోజు మరి నువ్వు ఏ రకంగా మాట్లాడావో ఈ రకంగా చాలా రోజుల నుంచి చూస్తుంటే కొన్ని సందర్భాలలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడే పరిస్థితి బాబు గారికి వచ్చింది. మరి తను కన్ఫ్యూజ్ అవుతున్నాడో, ఏమి చేయలేక అంటే ఉన్నటువంటి పరిస్థితులలో తను పరిపాలించలేక ఈ రకంగా మాట్లాడుతున్నాడో మాకైతే అనుమానం కలుగుతోంది. మరి ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా భద్రత ఆహార భద్రత కానీ ఇంకో రకమైనటువంటి ఉద్యోగ భద్రతలు కానీ కల్పిస్తారో అవన్నీ కూడా చెప్పకుండా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధ్యతారహితంగా మేము భావిస్తున్నాం. ఆ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని ఆర్భాటాలు అవసరం అంటారా? ఫ్లైట్లు వేసుకొని ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తా, ఎక్కడికి పోయినా సపరేట్ ఫ్లైట్లు వేసుకొని పోతా, ఇంత దుబారా ఖర్చులు చేస్తూ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేటప్పుడు పొదుపు అన్నది పాటించేటువంటిది ఎక్కడా లేకుండా మరి ఇన్ని ఆర్భాటాలకు పోతూ ఏవంటే అవి అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం తప్పించుకోవడానికి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి మేమైతే ఆలోచన చేస్తాం. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేక దాన్ని తప్పించుకోవడానికి కొంతమంది ఆర్థిక నిపుణులతో మాట్లాడడం ఇట్లాంటి తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి మార్గాలుగా కనిపిస్తున్నాయి. స్వయాన ప్రధానమంత్రి గారు న్యూయార్క్ మ్యాడిసన్ గార్డెన్లో కానీ సిడ్నీలో కానీ ఇప్పటికే భారతదేశంలో యువత బ్రహ్మాండంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే చాలా ఎక్కువగా ఉంది. మన బలము యువతే, ఉన్నటువంటి యువతే బలం. ఆ ఉన్నటువంటి యువతని సరైనటువంటి రీతిలో దారిలో పెట్టకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కల్పించకుండా మరి ఆ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడము ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయాలి.